కొండల తట్టు నా కళ్ళెచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశం సృష్టించిన యెహోవాయే నాకు సహాయము. అవునండి, మన జీవితంలో మన చేతులెత్తి ప్రార్థించగా మనకి సహాయకుడు ఎవరు? మనము చేతులెత్తి ఆకాశం వైపు చూసినా, మనము హ్యాండ్స్ రైజ్ చేసి మనకి గాడ్ వైపు మరి తేరి చూసినప్పుడు ఈ యొక్క హెవెన్స్ని, ఈ యొక్క వరల్డ్స్ని, సమస్త క్రియేషన్ని కలుగు చేసిన ఆ గొప్ప దేవుడు మనకి తోడుగా ఉన్నారు అన్న విషయం మనకి జ్ఞాపకం వస్తుంది కదా. అందుకనే ఈ వరల్డ్లో మనకి హెల్ప్ చేయగలిగింది మరి మొట్టమొదటిగా ఉన్నతమైన ప్రభావంతో మనకి చేయగలిగిన వారు దేవుడు. మన దేవుడు నమ్మదగిన దేవుడుగా మన జీవితాల్లో ఉంటూ ఉన్నారు. ఒకసారి ఆలోచిద్దాం. రాత్రి వేళ మనం పడుకొని కళ్ళు మూసుకుని మరుసటి రోజున ఉదయాన్న ఈ రోజున మనం కళ్ళు తెరిచి ఇలాగ చూస్తున్నామంటే మరి దేవుని యొక్క సహాయమే కదా. చాలా మంది అనుకుంటారు యాక్చువల్గా లైఫ్ అనేది ఇయర్ బై ఇయర్ మెజర్మెంట్ చేసుకుంటారు, బర్త్డేస్ జరుపుకుంటారు కదా. ఒక వ్యక్తి ఒక 60 years బతికితే మరి 60 years ఎవ్రీ ఇయర్ కూడా బర్త్డేస్ జరుపుకుంటారు కదా. లేదా జ్ఞాపకం చేసుకుంటారు, జరుపుకోకపోయినా ఈ సంవత్సరం నేను 55 yearలోకి వచ్చాను, 56 yearలోకి వచ్చాను జ్ఞాపకం చేసుకుంటారు. అయితే మనం జాగ్రత్తగా గమనిస్తే అండి, ప్రతిరోజు కూడా మనము జీవించి రాత్రి పడుకొని మరుసటి రోజున లేస్తున్నామంటే, మరలా జీవాన్ని చూడగలుగుతున్నామంటే అది దేవుడు మనకి ఇచ్చిన నూతన జీవం అండి. అందుకని ప్రతిరోజు మనకి కొత్త జీవాన్ని, నూతన జీవాన్ని దేవుడు మనకి ఇస్తున్నారు. కాబట్టి మన లైఫ్లో గాడ్ మనకి ఇచ్చిన ఈ గొప్ప గ్రేస్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎల్లప్పుడూ స్తుతిస్తూ మనం ఉండాలండి. ఏమండి, దేవుని యొక్క హస్తము ఎంత బలమైనదండి. అది శూన్యంలో ఈ భూమిని అలా నిలబెట్టింది. శూన్యంలో అసలు ఎటువంటి బేస్ సపోర్ట్ లేదు దానికి, కానీ దేవుని హస్తము దాన్ని అలాగ నిలబెట్టింది. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు ఆయన ఉన్నతమైన కృపను చూపిస్తూ ఆయన దయతో మనల్ని బలపరుస్తున్నారు. ఒకసారి విలియం కేరీ గారు ఏమన్నారంటే, ఆయన జీవితంలో ఆయన మిషనరీ వర్క్ చేస్తున్నప్పుడు చాలా బలహీనత కలిగింది. ఆయనకి, ఆయన భార్యకి తీవ్రమైన జ్వరం వచ్చిందండి. అయితే ఒకే మాట ఆయన ప్రార్థనలు అడిగారంట, ప్రభా నన్ను పిలుచుకున్నది మీరు, ఈ సేవలో నేను అనేక మంది బలపరచాలంటే మీకు శక్తి నాకు కావాలి కదా. ప్రభా నీ సహాయం లేకుండా ఇంగ్లాండ్ నుంచి దూరం వచ్చి నేను ఎలా సేవ చేయగలను అనే విషయాన్ని జ్ఞాపకం చేశారంట. అందువలన దేవుడు ఎంతగానో కదిలించబడి జస్ట్ ఒక 10 రోజుల్లోనే ఆయన కలిగిన ఫీవర్ని తొలగించారంట, భార్యను కూడా బలపరిచారంటండి. అందుకనే మన అనారోగ్య పరిస్థితులు అవ్వచ్చు, మన కష్టాలు అవ్వచ్చు, మన శ్రమలు అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా మనకి సహాయం చేయగలిగిన దేవుడుగా ఆయన ఉన్నారు. కాబట్టి మరొకసారి ఈ రోజున ఆయన మీద ఆధారపడి మనం ముందుకు సాగుదామండి. ఆమేన్.